నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఒక చిన్న గది ఉంది. ఆ గది తలుపు బయట యుద్ధం నడుస్తోంది. తలుపు లోపల ఓ గుండె కన్నీరు కారుస్తోంది. ఆ గదిలో ఓ యువకుడు బందీగా ఉన్నాడు. ప్రతిరోజు అతన్ని కొడుతున్నారు. ప్రతి రాత్రి అతన్ని అవమానిస్తున్నారు. ప్రతి క్షణం మనిషి అనే అర్థం మరచిపోతూ అతను బతుకుతూ ఉన్నాడు. ఒక రాత్రి అతను కళ్ళు మూసుకున్నప్పుడు ఒక మిలిటెంట్ అతని దగ్గరకొచ్చాడు. ఆ మిలిటెంట్ చెయ్యి ఆ యువకుడి భుజంపై పడింది. అతను అర్థం చేసుకునేలోపే తన శరీరమే అవమానపు బరువుగా మారింది. ఆ క్షణం నుంచి అతను కేవలం బందీ కాదు, యుద్ధం నాశనం చేసిన ఆత్మగా మారిపోయాడు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో లైంగికంగా చితికిపోయిన బతుకులు ఎన్నో. అందులో మహిళలే కాకుండా బందీలుగా చిక్కుకున్న పురుషులు కూడా ఉన్నారు. ఇటీవలే హమాస్ చెర నుంచి విడుదలైన రోమ్ బ్రాస్లా సంచలన విషయాలు బయటపెట్టాడు. తాను బందీగా ఉన్న సమయంలో ఇస్లామిక్ జిహాద్ సంస్థ తనను ఎంత బాధ పెట్టిందో వివరించాడు. నిజానికి ఇది కొత్త యుద్ధం. ఇందులో బాంబులు మాత్రమే కాదు, శరీరాలు కూడా ఆయుధాలుగా మారాయని రోమ్ బ్రాస్లా మాటలు వింటే అర్థం చేసుకోవచ్చు. మీరు క్లియర్గా గమనిస్తే లైంగిక హింస అనేది మిలిటెంట్ గుంపులకు కొత్త ఆయుధంగా మారింది. ఈ దుర్మార్గం కేవలం మహిళలపై మాత్రమే కాదు, పురుషులపైన వర్షంలా పడుతోంది. ఎవరు రక్షణ కోరినా అక్కడ రక్షణే ఉండదు. ఎవరు ప్రార్థించినా దేవుడికి కూడా తలదించుకోవాల్సిన నరకమది. ఇస్లామిక్ జిహాద్ అనే పేరుతో నడిచే ఓ గ్రూప్ బందీలను తమ ద్వేషానికి బలి చేసింది. మానవత్వాన్ని నాశనం చేసే ఈ పిశాచ నాటకంలో అమాయకులు శారీరకంగా, మానసికంగా హింసకు గురయ్యారు. ఇటు పాలస్తీనా పోరాట సంస్థ హమాస్ కూడా అదే ముసుగులో మరిన్ని ప్రాణాలను నరకంలోకి నెట్టింది. ఈ యుద్ధంలో సైనికులు మాత్రమే కాదు, చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు అందరూ బలయ్యారు. గాజా బందీలపై లైంగిక హింస ఘోరంగా జరిగిందని యునైటెడ్ నేషన్స్ చెబుతోంది. మానవ హక్కుల సంస్థలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. ఈ కథ కేవలం ఒక యువకుడి బాధ కాదు, ఇది మనిషి మనసు ఎంత చీకట్లో పడిపోతుందో చెప్పే సత్యం. పురుషుడు కావచ్చు, మహిళ కావచ్చు, బందీగా దొరికిన ప్రతి ఒక్కరిని దెబ్బతీసిన ఈ యుద్ధం మనసులను కాల్చిపడేస్తోంది. గాజా నేలపై ఉన్న ప్రతి కన్నీటి చుక్క ఈ ప్రపంచం విఫలమైందనే చెప్తోంది. ఈ కథ మానవత్వం కూలిపోయిన చోట ప్రారంభమవుతుంది. నిజంగా దేవుడనేవాడుంటే అతను కూడా రోధించేలా ఉంటుంది. ఇక ఈ కథకు అసలైన బీజం ఎక్కడ పడిందో తెలియాలి అంటే ఓసారి 2 ఏళ్ల క్రితం ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి. అక్టోబర్ 7, 2023, ప్రాంతం ఇజ్రాయెల్. అది ఒక సాధారణ ఉదయం. ఆకాశం నీలంగా ఉంది. ప్రజలు తమ రోజువారీ జీవితాల్లో ముందుకు సాగుతున్నారు. గాజా సరిహద్దు వద్ద ఎవరూ ఊహించలేదు ఆ నీలాకాశం కొద్దిసేపట్లోనే రక్తపు రంగును పూసుకుంటుందని. ఆ రోజు చరిత్రలో చీకటిగా మిగిలిపోయింది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ సరిహద్దు దాటి దాడులను ప్రారంభించారు. ఒక పండుగలా మొదలైన నోవా సంగీత వేడుక క్షణాల్లో మృత్యు దృశ్యంగా మారిపోయింది. శబ్దాల మధ్య అరుపులు కలిసిపోయాయి. గాల్లో దుమ్ము, నేలపై శరీరాలు. సైనికులు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా బలైపోయారు. ఆ రోజు సుమారు 1200 మంది చనిపోయారు. 250 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లారు. వారిలో మహిళలు, పురుషులు, పిల్లలతో పాటు వృద్ధులు కూడా ఉన్నారు. అందులో ఒక యువకుడు రోమ్ బ్రాస్లా. 2 సంవత్సరాలు గాజా నేల కింద గదుల్లో అతను బతకాల్సి వస్తుందని అతను ఎప్పుడూ ఊహించనేలేదు. అతనితో పాటు మరెందరో జీవించి ఉన్నారో, చనిపోయారో ఎవరికీ తెలియలేదు. బందీల జీవితం అక్కడ రోజులు కాదు, యుగాల్లా సాగిపోయింది. హమాస్ దాడులు చేసిందనే సాకుతో ఇజ్రాయెల్ అందుకు ప్రతీకారంగా ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది. బాంబులు గాజా మీద పిడుగుల్లా గర్జించాయి. ఇల్లు నేలమట్టమైపోయాయి. చూస్తుండగానే 2 ఏళ్లు గడిచిపోయాయి. చివరకు ఏం మిగిలింది? నాశనం మాత్రమే మిగిలింది. ఆహారం లేక పిల్లలు చనిపోయారు. మందులు లేక రోగులు విలవిల్లాడిపోయారు. ఈ యుద్ధంలో 67,000 మంది పాలస్తీనా ప్రజలు చనిపోయారు అంటే ఇజ్రాయెల్ పైశాచికత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక 2 ఏళ్ల తర్వాత జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా బందీల విడుదలకు హమాస్ అంగీకరించింది. వారిలో రోమ్ బ్రాస్లా కూడా ఉన్నాడు. విడుదల తర్వాత అతని ముఖంలో వెలుగులేదు, కేవలం చీకటి మాత్రమే ఉంది. అతను బతికి బయటపడ్డాడు కానీ మనసు మాత్రం ఆ గదుల్లోనే బందీగా మిగిలిపోయింది. ఇక చాలా మందికి హమాస్ గురించి తెలిసినట్టుగా ఇస్లామిక్ జిహాద్ సంస్థ గురించి తెలియదు. ఇస్లామిక్ జిహాద్ అనే పేరు వినగానే అది మతపరమైన సంస్థలా అనిపిస్తుంది. కానీ అది గాజా నేలపై మతం పేరుతో నడుస్తున్న రాక్షస గుంపుగా మారిపోయింది. ఇది హమాస్ కంటే చిన్నదైనా క్రూరతలో మాత్రం ఎక్కడా తగ్గదు. 1980లలో ఏర్పడిన ఈ గ్రూపు లక్ష్యం ఇజ్రాయెల్ను నాశనం చేయడం మాత్రమే. కానీ ఆ ప్రయాణంలో వారు సామాన్యులను బలిగొంటున్నారు. ఇస్లామిక్ జిహాద్ సభ్యులు ఎక్కువగా గాజా, వెస్ట్ బ్యాంక్లో పనిచేస్తారు. వీరిని ఇరాన్ లాంటి దేశాలు ఆర్థికంగా, ఆయుధపరంగా మద్దతు ఇస్తాయి. హమాస్ లాగానే వీరికి కూడా తమ సొంత సైనిక విభాగం ఉంది.
పేరుకే ఇది స్వాతంత్ర్యం కోసం యుద్ధమని చెప్పుకుంటుంది కానీ వాస్తవంలో ఈ గుంపు మతం పేరుతో మనుషులను బలి చేస్తోంది. బందీలను చెరలో పెట్టిన వారిలో ఈ ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్లు ప్రధాన పాత్ర పోషించారు. వీరి చేతుల్లోనే లైంగిక హింసలు, అవమానాలు, మానసిక వేదనలు ప్రతి అడుగులో కనిపించాయి. వీరు మానవత్వాన్ని మరచిపోయి యుద్ధాన్ని వ్యక్తిగత ప్రతీకారంగా మలుచుకున్నారు. రోమ్ రాసుల లాంటి బందీలు వీరి చేతుల్లో ఎంత నరకం అనుభవించారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో బందీలు విడుదల కాలేదు. గాజా నేల కిందే ఉన్న బందీల గదుల్లో వెలుగు లేదు. ఆ చీకటిలో తలదాచుకున్న ప్రతి మనిషి కళ్ళలో ఒక్క మాట మాత్రమే తిరుగుతోంది: దేవుడా, నాకు చివరిసారైనా వెలుతురు చూపించు అని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నారు. అక్కడ మానవత్వం అనే పదం చనిపోగా ప్రతి మనిషి శరీరమే ఒక గాయమైపోయింది. రాత్రి పడిన తర్వాత ఎవరికి జీవితం దక్కుతుందో, ఎవరికి మరణం ఎదురవుతుందో ఎవ్వరికీ తెలియదు. ఒక బలహీన శ్వాస కూడా శిక్షగా మారిన గదుల్లో కాలం వెల్లదీస్తున్నారు. బందీలను శారీరకంగా కొట్టడం మాత్రమే కాదు, అవమానమనే మానసిక బంధం కూడా వాళ్లపై కత్తిలా వేటు వేశారు. పురుషులపై జరిగిన దుర్మార్గం వారి మనసును పగలగొట్టింది. మగాళ్లపై ఇంతటి క్రూరానికి పాల్పడిన ఈ కామిస్టులు అటు మహిళలను ఎన్ని రకాలుగా వేధించారో చెప్పుకోవడానికి మాటలు కూడా లేవు. బందీలలో మహిళల బాధ చెప్పలేనిది. వారి శరీరాలపై మృగాల యుద్ధమే నడిచింది. రాత్రైతే చాలు, ఆ చీకటే వారికి శత్రువుగా కనిపించేది. తలుపు తెరిచిన శబ్దం విన్నప్పుడే వారి గుండె ఆగిపోయేది. ఆ తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళందరికీ తెలుసు. కొందరు మహిళలు విడుదలైన తర్వాత ఏం జరిగిందో చెప్పలేక మౌనంగా ఉండిపోతున్నారు. ఎందుకంటే ఆ మౌనం కూడా ఒక రక్షణ. సాటి మనుషులు చేసిన నేరాన్ని మానవత్వం వినకూడదని వాళ్ళు భావించారు. కానీ కొందరు ధైర్యంగా బయటకు వచ్చి ప్రపంచానికి చెప్పారు. తమ శరీరాల మీద నడిచిన దారుణాన్ని, తమ గౌరవం ఎలా దోచుకుపోయిందో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఎవరో ఒకరు కన్నీటి మధ్య చెప్పారు: యుద్ధం కేవలం బాంబులతో కాదు, మహిళల శరీరాలతో కూడా నడుస్తుందని అర్థం వచ్చేలా వివరించారు. వారిలో ఒకరైన మియా అనే యువతి చెప్పిన మాటలు వింటే షాక్ అవుతాం. ఒక రాత్రి వేళ మియా చేతులు కట్టేశారు, కళ్ళను మూసేశారు. ఆ తర్వాత మృగంలా ఆమె మీద పడ్డారు. ఆమెకు 2 ఏళ్లు లెక్కే తెలియలేదు. బయటకొచ్చినప్పుడు ఆమె బతికుండడమే ఒక అద్భుతంగా భావించింది. కానీ ఆ చీకట్లో జరిగిన ప్రతి క్షణం ఇప్పటికీ ఆమె రాత్రులను నిద్ర లేకుండా చేస్తూనే ఉంది. ఇంకొకరు చెప్పినట్లు మిలిటెంట్లు లైంగిక హింసను ఒక క్రీడగా చూశారు. బందీలను అవమానించడం వాళ్ల గెలుపుగా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ గదుల్లో ప్రతి రాత్రి ఒక మహిళ గౌరవం నశించిపోయింది. ప్రతి ఉదయం ఆమె మనసు మరణించింది. ఆ శబ్దాలను ఆ గోడలు ఇప్పటికీ గుర్తుంచుకున్నాయి. ఆ గదుల చల్లని గాలి ఇప్పటికీ రక్తంతో పాటు కన్నీటి వాసనతో నిండి ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే యుద్ధంలో ఎవరూ గెలవలేదు. గాజా నేలపై చనిపోయిన ప్రతి శరీరం ఒక ప్రశ్న అడుగుతోంది: మనిషింకా మనిషేనా? ఇస్లామిక్ జిహాద్, హమాస్, ఇజ్రాయెల్ అని పేర్లు మారవచ్చు, కానీ మానవత్వం అనే పదం మాత్రం ప్రతిసారి ఓడిపోతూనే ఉంది. బందీలుగా ఉన్నవారు బయటకొచ్చారు, కానీ వారి ఆత్మలు ఇంకా ఆ చీకటి చెరలోనే ఉండిపోయాయి. రోమ్ రాసుల లాంటి యువకులు బతికే ఉన్నా ఆ జీవితం ఇక పూర్వంలా ఉండదు. లైంగిక హింస అనే నేరం శరీరాన్ని కాదు, ఆత్మను చంపుతుంది. ఒకసారి ఆత్మ చనిపోతే తిరిగి జన్మించదు కదా. అందుకే లైంగిక హింస మహాపాపం. ఇటు ప్రపంచం తాపీగా మాట్లాడుతూ తీర్పులిస్తోంది, కానీ ఆ గదుల్లో ఉన్న వారి బాధను ఎవరూ వినడం లేదు. యునైటెడ్ నేషన్స్ నివేదికలు, మానవ హక్కుల హెచ్చరికలు లాంటివి కాగితం మీద మాత్రమే ఉన్నాయి. నేల మీద మాత్రం ఇంకా చీకటే రాజ్యమేలుతోంది. ప్రతి యుద్ధానికి ఒక కారణం ఉంటుంది, కానీ ఈ యుద్ధానికి ఒక క్షమించరాని వాస్తవం ఉంది. లైంగిక హింసను ఆయుధంగా మార్చిన ఈ పిశాచ క్రీడలో శరీరాలైతే బతికాయి, కానీ మనసులే విరిగిపోయాయి. వారు మతం పేరుతో దేవుణ్ణి కూడా అవమానపరిచారు. యుద్ధం చివర్లో ఎవరు గెలిచారో కాదండి, ఎవరు ఎలా మిగిలారో చూడాలి. ఒకవేళ దేవుడే ఉంటే గాజా నేలను చూస్తూ ఏడుస్తూ ఉండేవాడేమో. ఎందుకంటే ఇది మతాల మధ్య యుద్ధం కాదు, ఇది మనసులు చితికిపోయిన యుద్ధం. ఇక చివరగా చెప్పేది ఒకటే మాట: యుద్ధం ఎప్పుడూ గెలవదు, గెలిచేది కేవలం బాధ మాత్రమే. గాజా నేల ఇంకా రక్తపు వాసనతో నిండిపోయింది. ఆ వాసనలో మానవత్వం మసకబారిపోయిందండి. మరి ఎపిసోడ్పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దిస్ ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్.